మనమంతా ఏదో ఒక వ్యాధితో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం. అయితే చిన్న చిన్న వ్యాధులు కలగకుండా, అనారోగ్యకరంగా ఉండకుండా, అలసట లేకుండా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రకృతిలో ఉచితంగా లభించే ఈ ఆకును తినడం వలన ఎన్నో వ్యాధులను తరిమి కొట్టవచ్చని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న ఏ ఆకులలోనూ, కూరగాయలలోనూ లేని విటమిన్లు మరియు ఔషధ లక్షణాలు ఒక్క మునగాకులోనే ఉన్నాయట. మనం సాధారణంగా మునక్కాయలు తింటుంటాం, కానీ మునగ ఆకులో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయట. ప్రతిరోజు ఈ ఆకును తింటే సాధారణంగా చీకట్లో కనిపించని వస్తువులు కూడా కనిపిస్తాయట. మునగాకులో విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న పిల్లలలో ఎముకలు బలంగా ఉండాలంటే మునగాకు రసాన్ని పాలలో కలిపి ఇస్తే బలంగా అవుతాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు మునగాకును నూరి కట్టుకుంటే తగ్గిపోతాయి. పాలు, పెరుగులో లభించే కాల్షియం, ప్రోటీన్లు మునగాకులో 2 రెట్లు అధికంగా ఉన్నాయట. కాల్షియం, ఐరన్ తక్కువ స్థాయిలో ఉంది అని బాధపడే గర్భిణులు, తల్లులు మునగాకును తీసుకోవడం వలన వారితో పాటు పిల్లలకు మంచిది. మునగాకు రసాన్ని ప్రతిరోజు దోసకాయ రసంతో కలిపి తీసుకోవడం వలన గుండె, కిడ్నీ వ్యాధులు దూరమవుతాయట. మునగాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలపై రాసుకుంటే మొటిమలు తొలగిపోతాయి. రాత్రి పడుకునే ముందు 1 స్పూన్ మునగాకు రసంలో తేనె కలిపి తీసుకోవడం వలన రేచీకటి దూరమవుతుంది. మునగాకును ఆహారంగా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయట. తలనొప్పికి మునగాకు మంచి ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు వైద్యులు. కప్పు నీటిలో మునగాకులను వేసి వేడి చేయాలి. ఆ వేడి నీరు చల్లారిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే టీబీ, ఆస్తమా దూరమవుతాయట. ఇటువంటి వ్యాధులే కాకుండా మరెన్నో వ్యాధులు మునగాకుతో దూరమవుతాయని, మునగాకును ఆహారంగా తీసుకుంటే మంచిదని మన ఆరోగ్య నిపుణులు చెబుతున్న సలహా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత ఆరోగ్య సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.